అందమైన విశాఖ సాగర తీరం దేశ విదేశీ పర్యాటకులకు స్వర్గధామం. మరి అలాంటి పర్యాటకులకు మరింత హంగులు సౌకర్యాలు కావాలి కదా. మరి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో ఏపీ బీచ్కి లేని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఒక విశాఖ రుషికొండ బీచ్కే ఉంది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ రావాలంటే ఎలాంటి ప్రామాణికాలు కావాలి, ప్రస్తుతం విశాఖ రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ పరిస్థితి ఏంటి అనే విషయాలపై మా న్యూస్ విశాఖ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ బీచ్కి దక్కినటువంటి ఒక అరుదైన గౌరవం విశాఖపట్నంలోని రుషికొండ బీచ్కి దక్కింది. 2023 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సాధించుకొని బ్లూ ఫ్లాగ్ బీచ్గా విశాఖపట్నంలో రుషికొండ బీచ్ ఉంది. అది దాదాపు 33 రకాల పారామీటర్స్ ఆధారంగా ఈ బ్లూ ఫ్లాగ్ ఇవ్వడం జరుగుతుంది. డెన్మార్క్కు చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చేటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సర్టిఫికేట్. దాని ప్రకారం కూడా దాదాపు 33 రకాల పారామీటర్స్ ఉంటాయి, ప్రమాణికాలు పాటించాల్సి ఉంటుంది. అది ఏంటంటే బీచ్ శుభ్రంగా ఉండాలి, పర్యావరణానికి సంబంధించి కూడా ప్రతి వారానికి ఒకసారి అవగాహన కల్పించాలి, చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా నీట్గా ఉండాలి, చెత్త చెదారం లేకుండా కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలి, పరిసరాల మీద అవగాహన కల్పించడంతో పాటు పర్యాటకులు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా స్విమ్మింగ్ చేస్తే స్విమ్మింగ్ తర్వాత బాత్రూములు నీట్గా నిర్వహణ చేయడం, వాళ్ళకి రక్షణ భద్రత కల్పించడం, ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించడం వంటి తదితర 33 రకాల పారామీటర్స్ అయితే అది పరిశీలిస్తుంది. స్వయంగా 2020లో పరిశీలించి ఈ బీచ్కి అయితే బ్లూ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే కోల్పోయిన పరిస్థితుల్లో మళ్ళీ మార్చిలో దాదాపు అంటే నెల రోజుల కాలంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని సాధించి మళ్ళీ ఇక్కడ ఈ బీచ్ని అయితే బ్లూ ఫ్లాగ్ బీచ్గా మళ్ళీ తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాలు ఏ విధంగా ఉన్నాయి, మొక్కలు పెంచడం దగ్గర నుంచి, గార్డెన్ పెంచడం దగ్గర నుంచి, బాత్రూముల పరిశుభ్రత దగ్గర నుంచి వచ్చేటువంటి పర్యాటకులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయడం, దాంతోపాటు ఇక్కడ షాపింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులు కొనుగోలు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువుల ఏర్పాటు, బోటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయడం, ఇలాంటి దాదాపు 33 రకాల ప్రామాణికాలను అయితే పాటించాల్సి ఉంటుంది. వాటిని మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించి ఈ బీచ్లో వచ్చేటువంటి పర్యాటకులకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడంతో పాటు వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అసౌకర్యాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో బీచ్ నిర్వహణ అంతా కూడా ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. మరి అయినప్పటికీ కూడా ఏదైతే కోల్పోయినటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అని మళ్ళీ సాధించిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడానికి కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు చేపడుతుంది. నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్కి నిరంతరం కూడా పర్యవేక్షణ అయితే సాగుతుంది. మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా మనం ఇటువైపు చూసుకుంటే ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ బీచ్లో స్నానాలు చేస్తున్నారు. మరోవైపు బోటింగ్లో అడ్వాన్స్డ్ బోటింగ్లో ద్వారా సముద్రంలోనికి వెళ్ళి ఒక కొత్త అనుభూతిని పొందుతున్నారు. అదే దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఒక కొత్త అనుభూతిని విశాఖపట్నంలో ఏ బీచ్కి లేనటువంటి ఒక అరుదైనటువంటి పరిసరాలను ఇక్కడ అనుభవిస్తూ, మరోవైపు ఏదైతే రుషికొండ ఉందో ఆ రుషికొండ చుట్టూరు కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యూ పాయింట్ని కూడా తిలకిస్తూ ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతున్నారు. మరి ఈ బ్లూ ఫ్లాగ్ ఏదైతే మళ్ళీ ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకొని మళ్ళీ వచ్చిందో దాన్ని కాపాడడం కూడా ప్రస్తుతం అధికారుల మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిచేసుకునే క్రమంలో అధికార యంత్రాంగం ఉంది. వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించి పర్మనెంట్గా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు.
ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా బీచ్లు ఉన్నాయి, కానీ ఏ బీచ్కి లేనటువంటి ఒక అరుదైన గౌరవం రుషికొండ బీచ్కే దక్కింది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు. మరి మిగతా బీచ్ల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందా, ఆ దిశగా కూడా ఆ బీచ్ల్లో కూడా నిర్వహణ సక్రమంగా చేసి బ్లూ ఫ్లాగ్ సాధించడానికి కూడా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని స్థానికులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రుషికొండలో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అటు టూరిజం శాఖకు కానీ పర్యావరణ శాఖకు కానీ ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో దానికి సంబంధించి కలెక్టర్ అయితే పర్యవేక్షణ చేస్తున్నప్పటికి కూడా బ్లూ ఫ్లాగ్ నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి, అదేవిధంగా పర్యావరణం ఎలా పరిరక్షించుకోవాలనే దాని మీద మనతో మాట్లాడేందుకు పర్యావరణవేత్త సోహన్ ఆర్టంగ్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఒక అందమైన నగరం, చాలా అద్భుతమైనటువంటి నగరం, బీచ్ ఉంది, విశాలమైనటువంటి బీచ్ ఉంది. కానీ రుషికొండకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రుషికొండలో బ్లూ ఫ్లాగ్ అనేది ఈ మధ్య వివాదాస్పదమైంది. కొంతవరకు అంటే ఒక నెల రోజుల పాటు దాని సర్టిఫికేట్ అయితే పోవడం జరిగింది, మళ్ళీ పునరుద్ధరించడం కూడా జరిగింది. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? రుషికొండ ఎప్పుడు మంచి బీచే. బ్లూ ఫ్లాగ్ ఏంటంటే ఒక సర్టిఫికేషన్ అంతే. బ్లూ ఫ్లాగ్ డెన్మార్క్లో కోపెన్ హ్యాగన్లోని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళది. వాళ్ళు యూరోప్లోని స్టార్ట్ చేశారు. యూరోప్లోని కొన్ని మంచి బీచెస్ ఉన్నాయి, స్పెయిన్లోని, ఫ్రాన్స్లోని, ఇటలీలోని అలాంటి బీచెస్కి వాళ్ళు సర్టిఫై చేశారు. సర్టిఫికేషన్ అంటే ఏంటి అంటే ఆ బీచ్ సూటబుల్, సేఫ్గా ఉంది, వాటర్ క్లీన్గా ఉంది, డ్రౌనింగ్ ఇన్సిడెంట్స్ లేవు, ప్లస్ బీచ్ గోవర్స్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్, బేదింగ్ స్పేసు, బట్టలు పెట్టుకోవడానికి క్లోక్ రూమ్, అలాంటి అన్ని ఫెసిలిటీస్. వాళ్ళు 27 ఐటమ్స్ అలాగా అప్రాక్సిమేట్గా ఇంపార్టెంట్ ఐటమ్స్ లిస్ట్ చేశారు. దాంట్లోని క్లెన్లీనెస్, సేఫ్టీ, ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఎడ్యుకేషన్ ఏంటంటే ఎవరెవరు అక్కడ వస్తున్నారు వాళ్ళకి సముద్రం సంగతి ఎడ్యుకేట్ చేయడం కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు వైజాగ్లోని రుషికొండకి ముందు కూడా రుషికొండ చాలా మంచి టూరిస్ట్ స్పాట్, చాలామంది వచ్చారు. మన క్రికెట్ టీము సౌత్ ఆఫ్రికా నుంచి, మన ఇండియన్ క్రికెట్ టీం అందరూ వచ్చారు. అక్కడ ఫారినర్స్ వచ్చేసి అక్కడ సర్ఫింగ్ కూడా చేశారు, అంటే బోర్డ్ సర్ఫింగ్. సో అది రుషికొండ బీచ్ చాలా ఫేమస్. దాని తర్వాత ఏపీటీడీసీ చేతిలో వచ్చింది, ఏదో డెవలప్ చేద్దాం అని చెప్పేసి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. అక్కడ ముందు చిన్న చిన్న షాపులు ఉండేవి, ఆ చిన్న షాప్కి ఆర్గనైజ్ చేసి షాక్స్ లాగా కట్టారు. ఒక్కో షాకు ఎవరెవరు ఉన్నారు ముందు వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఇనీషియల్గా అబౌట్ 40 మెంబర్స్ ఉన్నారు. అలా షాక్స్ అంతే చిన్న యూనిట్స్ లాగా ఇచ్చారు. ఆ టైంలోని డ్రైనేజు, కొద్దిగా పాత్వేసు, రోడ్ వేసు, లైటింగ్ అంతా చేశారు. పార్కింగ్ ఏరియా కూడా తయారు చేశారు. ఇప్పుడు ప్రతి బీచ్కి ఇప్పుడు అంత సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి మామూలుగా ఇన్కమ్ కూడా రావాలి కాబట్టి వాళ్ళు పార్కింగ్ ఏరియా గురించి ఛార్జ్ చేశారు, బీచ్ విజిట్ గురించి ఛార్జ్ చేశారు, షాప్స్ నుంచి రెంట్ కలెక్ట్ చేశారు. అలాగా డెవలప్ అయింది. ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ మనం అప్లై చేసాం. బ్లూ ఫ్లాగ్ ఓన్లీ వైజాగ్ గురించి కాదు, వరల్డ్ వైడ్ ఉంది. మన దగ్గర బ్లూ ఫ్లాగ్ కూడా ఉంది, మన ఒరిస్సాలో ఉంది, పూరిలో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంది. మన అదృష్టం ఏంటంటే మనకి వైజాగ్ వచ్చింది ఇది, కానీ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే అది రాంగ్ పార్టీ చేతిలో వెళ్ళినలాగా నాకు ఫీలింగ్ వస్తుంది. చెప్పకూడదు, మన ఏపీటీడీసీ ఈజ్ అ గుడ్ ఆర్గనైజేషన్, కానీ దాని మేనేజ్మెంట్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఎలా మేనేజ్ చేయాలని వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్, వాళ్ళకి టూరిజం అండ్ ట్రావెల్, బీచెస్, వాళ్ళకి అంత ఎక్స్పోజర్ లేదు. వాళ్ళు ముందే కన్సల్ట్ చేయవలసింది. మనకి వైజాగ్లోని చాలామంది ట్రావెల్ చేస్తారు, ఐడియా ఉంది టూరిజం సంగతి, అబౌట్ బీచెస్ సంగతి మంచి ఐడియా ఉంది. కన్సల్ట్ చేయకుండా గవర్నమెంట్ ఏజెన్సీకి ఇచ్చేసి వాళ్ళు చేయమన్నారు. వాళ్ళు ట్రై చేశారు, కానీ అలాగా సర్టిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత మెయింటైన్ చేయలేకపోయారు వాళ్ళు. కొన్ని డెత్స్ కూడా అయింది అక్కడ, బోట్ యాక్సిడెంట్స్ అయింది, డెత్స్ అయింది. సేఫ్టీలో కొద్దిగా తక్కువ ఎఫర్ట్ పెట్టారు. అండ్
బాత్రూమ్స్ క్లీన్గా లేదు, పాత్వేస్ క్లీన్గా లేదు, ఎక్కడా ఒరిజినల్ షాప్స్ ఉన్నాయి, దాని పక్కన ఇంకా చిన్న బట్టలు కూడా వచ్చాయి. అందరూ అక్కడ షాపులు పెట్టేసి అందరూ అక్కడ పడేస్తే కచరా అంతా ఓల్డ్ ప్లేస్ పాడైపోయింది. తర్వాత ఇంకోటి ఉన్నాయంటే వైజాగ్లోని మన అన్ని నల్లాస్ గడ్డాస్ ఉన్నాయి కదా, గడ్డాస్ అండ్ నల్లాస్, అక్కడి నుంచి అన్ని సముద్రంకి వెళ్తుంది ఈ గడ్డాస్కి. ఎందుకు వెళ్తుంది? అందుకే ఇన్లాండ్లోని మనం పడేస్తాం దాంట్లోని, అది అలా వర్షం పడితే ఎప్పుడైనా వాటర్ ప్రెషర్. విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ కావచ్చు, ఇంకా మిగతా బీచ్లతో పోల్చుకుంటే రుషికొండలో ఈ డ్రైనేజ్ సముద్రంలో కలవడం అనేది తక్కువ, పూర్తిగా లేదంటారు? తక్కువ, కానీ ఉంది. ఇంపార్టెంట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన ప్రతి కోస్ట్ లైన్లోని సౌత్ నుంచి నార్త్ వరకు కరెంట్స్ పుష్ చేస్తుంది. మీరు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఒక మెసేజ్ పెట్టి సముద్రంలో పడేయండి, సాగర్ నగర్లో వెళ్ళాలి, లేదంటే రుషికొండకి వెళ్తుంది. అది ట్రావెల్ చేస్తుంది, కరెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మన అన్ని డిశ్చార్జ్ ఇక్కడ ఎక్కువ అయిపోతే గెడ్డార్ నుంచి అది వెళ్ళి స్లోగా అక్కడే గ్యాదర్ అవుతుంది. సో మీరు స్టార్మ్ సర్జ్ అంటే సైక్లోన్ టైం, లో ప్రెషర్ టైంలోని వాటర్ సర్జ్ అంటారు, అది వేవ్ సర్జ్. దాంట్లోని కరెంట్స్ బాగా స్ట్రాంగ్ అయిపోయి ఏమేం మన సముద్రంలో ఉంది 10 సంవత్సరం నుంచి 15 సంవత్సరం నుంచి ఏం అక్కడ వెళ్ళింది వాళ్ళకి తిరిగి మాకు గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేస్తుంది సముద్రం మనకి. సో ప్రతిసారి పెద్ద వర్షం తర్వాత, తుఫాన్ తర్వాత మన రుషికొండ బీచ్ చూస్తే పెద్ద జేసీబీలు కావాలి అది క్లీన్ చేయడానికి. సో అది మనం అవాయిడ్ చేయలేవు. ఏంటంటే కంటిన్యూస్గా నెట్ పెట్టేసి కంటిన్యూస్గా క్లీన్ చేయాలి. బట్ లొకేషన్ బాగుందా లేదా అని అడిగితే లొకేషన్ ఒరిజినల్గా బాగుండేది, కానీ మన బ్లూ ఫ్లాగ్ చేసి ఒక రెప్యుటేషన్ పెట్టేసి ఇంత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసి 3 lakhs కట్టాలి యాన్యువల్గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి, మళ్ళీ 8 lakhs 10 lakhs మళ్ళీ ఖర్చులు ఉంటాయి. అవి అన్నీ చేసిన తర్వాత మనకి అడ్వాంటేజ్ రావటం లేదు. ఎనీవే అక్కడ మందరూ వెళ్ళారు. ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ లేదని అనుకోండి, రేపు సర్టిఫికేషన్ రాలేదనుకోండి, మనకి ఏం పోదు కదా. సేమ్ అందరూ వెళ్తారు, అటు బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చింది అడగరు కదా, మీ సర్టిఫికేట్ చూపించండి అని అడగరు కదా, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అక్కడికి. బీచ్ కన్వీనియంట్గా ఉంది, స్విమ్మింగ్ గురించి కన్వీనియంట్గా ఉంది, అక్కడ వెళ్తారు. ఆర్కే బీచ్ స్విమ్మింగ్ గురించి కన్వీనియంట్ లేదు, ఎందుకంటే చాలా రాక్స్ ఉన్నాయి అండ్ కరెంట్ బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది సూటబుల్ కాదు. సూటబుల్ ప్లేస్ రుషికొండ. లాసన్స్ బే అని ఉండేది ముందు, చాలా సూటబుల్ ప్లేస్, అది పాడు చేస్తారు ఎందుకంటే అక్కడ పెద్ద గెడ్డ ఒకటి ఉంది, లాసన్స్ బే గెడ్డ, చాలా డర్టీ అయిపోయింది. అందరూ అక్కడ అవుట్ సైడ్కి వెళ్తున్నారు, అది కంప్లీట్గా పాడైపోయింది ఆ ప్లేస్. మన చిన్నప్పుడు అది చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఆ ప్లేస్. 80s 70s 80sలో చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు అసలు ఆ ప్లేసే ఎవరు వెళ్ళటం లేదు అక్కడ. దాని జాలాపెట్లు ఉన్నాయి, అది అన్నీ వేస్ట్ సీలోనే వెళ్తున్నాయి. సో బ్లూ ఫ్లాగ్ మనకి లేదంటే ఏం మనకి డిసడ్వాంటేజా? లేదు. ఇప్పుడు ప్రెస్టీజ్ గురించి చేస్తున్నాం. నేను ఒక రోలెక్స్ వాచ్ వేసుకున్నాను అని చెప్పడానికి, లేదంటే నేను మర్సిడీస్ బెంజ్ బండిలోని వెళ్తున్నాను, కార్లోని వెళ్తున్నాను. ఇప్పుడు ఎనీవే ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది, మర్సిడీస్ బెంజ్ అనే లేబుల్ ఉంటే మీకు ఏం ఎక్స్ట్రా రాదు. కానీ ఇక్కడ రెప్యుటేషన్ గురించి మనకి ఒకసారి మా చేతిలో వచ్చిన తర్వాత వాళ్ళు తీసేశారు కాబట్టి మళ్ళీ మనకి అది రావాలి అని మన చాలా ఎంతూసియాజం అయిపోయిందనమాట. అండ్ టాప్ టు డౌన్ పొలిటీషియన్స్ చాలా ఫీల్ అవుతారు మన రెప్యుటేషన్ పాడైపోతుందని. వాళ్ళు కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ పెడతారు. కలెక్టర్ గారు ఇక్కడ కష్టపడి అది ఆ సర్టిఫికేషన్ మళ్ళీ తీసుకొని వస్తారు. ఇప్పుడు కూడా చూసిన ఆ సర్టిఫికేషన్ అన్ని పాయింట్స్ సెటిల్ అవ్వలేదు. మాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే వాళ్ళు కొంచెం ఒగ్గేశారు, అంటే ఓకే పర్వాలేదు తర్వాత చేస్తారని ఒగ్గేశారు. ఎందుకంటే ఇది ఒక మ్యారేజ్ లాగా, బ్లూ ఫ్లాగ్కి ఆంధ్రప్రదేశ్ టూరిజంకి ఒక వెడ్డింగ్ లాగా. వాళ్ళు ఒకసారి మనకు పార్ట్నర్షిప్ అవుతే మళ్ళీ ఎవరైనా బ్యాక్ డౌన్ చేస్తే ఇద్దరి మీద బ్యాడ్ వస్తుంది. ఒక డివోర్స్ లాగా ఇద్దరి మీద బ్యాడ్ వస్తుంది. అలాగే అందుకే వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వ్యాలిడ్గా ఉంచాలి. మనకి ఒక విశాఖపట్నం కాకుండా ఏపీలో చాలా వరకు బీచ్లు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ అవకాశాలు ఉంటాయంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 33 రకాల పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇతర ప్రాంతాల్లో ఏ బీచ్లు మీకు ఏమైనా ఐడియా ఉంది? అఫ్కోర్స్ శ్రీకాకుళం సైడ్లో బీచ్ చింతపల్లి అనే ఒకటి ఉంది, అక్కడ బీచ్
ఈ మన లైట్ హౌస్ చూసారా ఇక్కడ వైజాగ్ లైట్ హౌస్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ 150 years బ్యాక్. బ్యూటిఫుల్ బీచ్ ఉంది, అది ఆ ఏరియాలో చేయవచ్చు. కానీ జస్ట్ బీచ్ ఉంటే లాభం లేదు కదా, యాక్సెస్ రోడ్ ఉండాలి, హోటల్ ఉండాలి, లాడ్జింగ్స్ ఉండాలి, ట్యాక్సీస్ దొరకాలి, ఆటోలు ఉండాలి. మీరు ఇక్కడ ఋషికొండకి వెళ్ళి చూస్తే ఎవరు వస్తారో, ఎక్కువ అవుట్ సైడర్స్ వస్తారు. వైజాగ్ వాళ్ళు కూడా ఉన్నారు, 20-30% వైజాగ్ వాళ్ళు ఉన్నారు, కానీ చాలా అవుట్ సైడర్స్ వస్తారు అక్కడ. అండ్ వాళ్ళు మన టూరిస్ట్, వాళ్ళే ఇన్కమ్ తీసుకొని వస్తారు. వాళ్ళు రాలేదంత మనకి ఇన్కమ్ రాదు కదా. ఎక్కువ ఖర్చులు చేయకు, ఎందుకంటే టూరిస్ట్ కూడా అక్కడ వెళ్ళిన టూరిస్ట్ హై స్పెండింగ్ టూరిస్ట్ ఉన్నారు అనుకోండి, డైలీ $500 $300 అలా స్పెండ్ చేసింది ఫారినర్ టూరిస్ట్. వాళ్ళు 5-star హోటల్లో ఉంటారు, అలాగే కూడా ఖర్చు పెడతారు వాళ్ళు. అది రియల్ ఇన్కమ్. ఇక్కడ ఏంటంటే మురి బజ్జీ తినడం, లేదంటే ఒక బియర్ కూడా తాగలేరు వాళ్ళు. కానీ ఖర్చులు తక్కువ ఉంటాయి, కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అది మంచిదా లేదా ప్రతి సిటీకి మనం క్వశ్చన్ చేయాలి. ఎక్కువ జనాలు తక్కువ ఎక్స్పెండిచర్ అయితే మనకి ఏమైనా లాభం ఉందా? మనకి వైజాగ్ మీరే చెప్పారు, మంచి సిటీ ఉంది, బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. మన అందం చూపించడానికి మనం పిలుస్తున్నామా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా? టూరిజం రావాలంటే మెయిన్ కారణం ఏంటంటే ఇన్కమ్ ఉండాలి. నాట్ ఓన్లీ ఇన్కమ్, ఒక మంచి ఫ్రెండ్షిప్ అవ్వాలి. లోకల్ పీపుల్ అండ్ టూరిస్ట్ తోటి ఫ్రెండ్షిప్ ఉండాలి. కమ్యూనిటీకి అడ్వాంటేజ్ ఉండాలి. ఎవరెవరు అక్కడ ఉంటున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ రావాలి. అందుకే మన టూరిజం ఎంకరేజ్ చేయాలి. జస్ట్ మనకి దగ్గర ఉన్నాయి, మన దగ్గర నా దగ్గర మంచి హౌస్ ఉండి మీరు అందరు రండి మా హౌస్లో వచ్చి ఉండిపోండి కాదు, అలా కాదు కదా. కొద్దిగా వాళ్ళకి మన ఫెసిలిటీస్ ఇవ్వాలి, పిలిస్తే ఫెసిలిటీస్ ఇవ్వాలి. మన టూరిస్ట్కి పిలిచి మళ్ళీ ఫెసిలిటీస్ ఇవ్వలేదు అనుకోండి, ఒక వేలు మనుషులు పిలుస్తాం మేము, ఒక టాయిలెట్ పెడతాం, వాళ్ళు ఎక్కడ వెళ్తారు? సో అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎనీవే బ్లూ ఫ్లాగ్స్ కింద మాట్లాడితే సిచ్యువేషన్ ఏంటంటే మంచిది మన దగ్గర ఉన్నాయి, అది ప్రొటెక్ట్ చేసి అది వాడాలంటే కష్టం, జాబ్ ఇస్ డిఫికల్ట్. ఏపీటీడీసీకి ఇప్పుడు న్యూ ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైడ్ నుంచి కొద్దిగా సపోర్ట్ ఉంది, వాళ్ళు బాగా చేస్తారని మనం హోప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే బ్లూ ఫ్లాగ్ రావడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక కత్తి మీద సాము లాంటి ఆ పని. ఏదైతే ఫెసిలిటీస్ కల్పిస్తానని చెప్పడం కాదు, అక్కడ ప్రత్యక్షంగా గ్రౌండ్లో వాటిని ఏర్పాటు చేసినప్పుడే పర్యాటకులను ఆకర్షించగలుగుతాం. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకి ఆదాయం, వాళ్ళ ద్వారా కూడా టూరిజంకి ఆదాయం వస్తుంది. కాబట్టి బ్లూ ఫ్లాగ్ అనేది ప్రామాణికం కాదు. ఇప్పటికే ఋషికొండ అనేది ఒక అద్భుతమైనటువంటి బీచ్, బ్లూ ఫ్లాగ్ అనేది ఒక సర్టిఫికేట్ మాత్రమే. దాన్నే బేస్ చేసుకొని టూరిస్టులు వచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి వచ్చినటువంటి సర్టిఫికేట్ నిలబెట్టుకునేందుకు ఇంకా కూడా చాలా తీవ్రమైనటువంటి కృషి చేయాలి. అధికారులు ఆ దిశగా కూడా దృష్టి సారించాలని చెప్పి పర్యావరణవేత్త అయితే తెలియజేస్తున్నారు. ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బీచ్లో చూసుకుంటే చాలామంది పర్యాటకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ సముద్రంలో స్నానాలు చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ ఒక కొత్త అనుభూతిని చెందుతున్నారని తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నమస్కారం అండి, మీ ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కన ఉన్న ఆకివీడు నుంచి వచ్చానండి. ఇక్కడ సింహాచలం దర్శనం చేసుకుని ఫ్యామిలీతో, నేను వైజాగ్లోనే ఉంటాను వ్యాపార నిమిత్తం. ఇలా ఫ్యామిలీతో సరదాగా వ్యూ ఎంజాయ్ చేద్దాం పిల్లలతో వచ్చాం సార్. అందరం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్సలెంట్ సార్, అన్నీ బాగున్నాయి, అన్ని వసతులు బాగున్నాయి, అన్ని విధాలుగా అన్నీ బాగున్నాయి సార్. ఆ బోట్ టూరిజం కానీ, మన ఆంధ్ర మన గజ ఈతగాలు కానీ, ప్రతిదీ నీట్నెస్ కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్. ప్రతిదీ అంతా చాలా చక్కగా ఉంది. ఎన్నోసారి రావడం ఇక్కడ వీకెండ్ వస్తూనే ఉంటాం సార్ చక్కగాను. మీరు వీకెండ్ వస్తుంటారు, మీతో పాటు మీ ఫ్యామిలీ కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా ఇక్కడికే తీసుకుంటాం? ఎవరు వచ్చినా ఇక్కడికి వస్తాం. ఏ పండగ వచ్చినా, ఏ వీకెండ్ వచ్చినా, ఏది వచ్చినా సరదాగా ఇక్కడే వచ్చేస్తుంటాం అందరం. పిల్లలతో వచ్చారు కదా, ఇక్కడ ఏమనిపిస్తుంది అసలు? ఇక్కడ మెయిన్ సేఫ్టీ మెయిన్. అటు కొంచెం మేము వెళ్ళాం సార్. ఇక్కడైతే సేఫ్టీగా ఉంది చాలా. పిల్లలతో రావాలంటే ఇక్కడే వస్తాం మేము తప్పకుండా. మీరు చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. మేము వచ్చి 2 గంటలు అవుతుందండి. ఇక్కడ బోట్లో వెళ్ళాము,
ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకి. మేము మాత్రం ఫస్ట్ టైం వచ్చింది, మా అన్నయ్య మమ్మల్ని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం వచ్చాం మేము. స్నానం చేసాం. లేదు అస్సలు భయం అనిపించట్లేదు, ఎంత లోతుకెళ్ళినా భయం అనిపించట్లేదు. ఎలా ఉంది సార్ చాలా బాగుంది సార్. మేము ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడ. రిషికొండ అంటారు కానీ భయం అనుకుని వచ్చాను సార్. కానీ వచ్చిన తర్వాత తెలిసింది చాలా బాగుందండి ఫెసిలిటీస్. పిల్లలకి మరి పెద్దలకి ఏ భయం లేదండి. చాలా ఫ్లాట్ బీచ్, చాలా బాగుంటుందండి. ఫస్ట్ చాలా నీట్గా ఉందండి. మేము బోట్ షికార్ కూడా చేసామండి. ప్రతిదీ చాలా బాగుంది సార్. బాగా అనిపిస్తుంది అనుభూతి మాత్రం. వస్తాం సార్, కన్ఫామ్గా వస్తాం. ఇంకేమైనా వీకెండ్స్ ఏమైనా అయితే కన్ఫామ్గా వస్తాం సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే పర్యాటకుల్లో కూడా ఒక ఆనందం వ్యక్తం అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎక్కడి నుంచో ఋషికొండ గురించి చెబితే వినడం, దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి చూస్తే ఏదైతే బయట ప్రచారం జరుగుతుందో దానికి తగ్గట్టుగానే ఇక్కడ వసతులు ఉన్నాయి. అదేవిధంగా స్నానం చేయడానికి చిన్నపిల్లలతో సహా కూడా ఇక్కడ సముద్రంలో దిగినా కూడా ఎలాంటి భయం లేకుండా భద్రతగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. గంటలు స్నానం చేస్తూ ఇక్కడ గడిపిన టైం తెలియడం లేదు. మళ్ళీ రావాలనే చెప్పి ఒక అనుభూతి అయితే ఇక్కడ కలుగుతుందని చెప్పి పర్యాటకులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతో పాటు నిత్యం కూడా ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. ఇంజనీరింగ్ చదివిన మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా వీకెండ్లు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి అయితే గడపడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా చాలామంది ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దాని నిర్వహణ కూడా బాగుంది కాబట్టి మళ్ళీ రావాలనిపిస్తుందని చెప్పి ఆ పర్యాటకుల్లో కూడా ఆనందం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఋషికొండ బీచ్లో అతిపెద్ద ఆకర్షణగా నిలిచినటువంటి బోటింగ్ ఉంది. ఈ బోటింగ్ సముద్రం అలల మీద అలా తేలియాడుతూ వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదొక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆ బోట్ల నిర్వహణ ఏ విధంగా సాగుతుంది, మొత్తం ఋషికొండలో ఎన్ని బోట్లు ఉన్నాయి, వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు, ఈ బ్లూ ఫ్లాగ్ ఏదైతే వచ్చిందో దానికి తగ్గట్టు ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, వాటి నిర్వహణ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బోటింగ్ సెక్షన్ సంబంధించి మేనేజర్ రజిత్ ఉన్నారు. రజిత్ గారు చెప్పండి, అసలు ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్ ఏదైతే ఉందో ఋషికొండలో ఏర్పాటు చేసినటువంటి బోటింగ్ దాన్ని ఎలా నిర్వహణ చేస్తారంటే గవర్నమెంట్ టూరిజం చేస్తుందా, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారా, దాని నిర్వహణ ఎలా ఉంటుంది? టూరిజం చేస్తుంది తర్వాత ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇచ్చాము. అది ఒకళ్ళు ఫన్ అడ్వెంచర్ వాళ్ళకి ఒక 2 బోట్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక బైక్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకొకటి లివిన్ అడ్వెంచర్ వాళ్ళకి 2 బోట్స్ ఉంటాయి. తర్వాత టోబా డైవింగ్ ఒక బోట్ ఉంటుంది. తర్వాత ఏపీ టూరిజంకి 2 బోట్స్ ఉంటున్నాయి. వాళ్ళు మనకి షేర్లు ఇస్తారన్నమాట ప్రైవేట్ వాళ్ళు. ఏంటండి ఇది ఫస్ట్ బోట్ వెళ్ళేటప్పుడు దాని సేఫ్టీ ఎలాగుందో ఏంటి, దాని తనక ఇంజిన్ హాల్ ఎలాగుంది, దాని తలకు పరిస్థితి ఎలాగుందని ముందు మేము సర్వే చూస్తాం. చూసిన తర్వాత లైఫ్ జాకెట్లు కంపల్సరీ వేస్తాం. వేసిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ కరెక్ట్గా ఉందా లేదని కూడా మేము చూస్తాం. చూసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత నేను తర్వాత ఏఈ గారు డిప్యూటీ ఉన్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆయన ఏఈ గారు మేము ఇద్దరు చెక్ చేసి ఓకే అనుకుంటే పంపిస్తాం వాళ్ళకి. తర్వాత ఎదర్ కండిషన్ సైక్లోన్ కానీ ఇంకా హెవీ విండ్ కానీ అలా కానీ పెద్దగా వచ్చేటప్పుడు కానీ అలాంటప్పుడు బోట్ ఆఫ్ చేస్తాం అన్నమాట. చేసి అవన్నీ కరెక్ట్గా ఉంటేనే బోట్ పంపిస్తాం. అదే దాంతోపాటు లైఫ్ గార్డ్స్ కూడా మామూలు ఉంటారు అన్నమాట. ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా వెంటనే వాళ్ళు సేవ్ చేయడానికి కూడా వాళ్ళు ఉంటారు. మరి పాసెంజర్ అంటే టూరిస్ట్కి బోట్లో వెళ్ళాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు? ఒక్కొక్కరికి 250 ఛార్జ్ చేస్తాం. ప్రైవేట్ బోట్స్ 6+1 5 ప్యాసింజర్ ఎక్కొచ్చు, ఒక డ్రైవర్ ఎక్కుతారు. ఒక బోట్ అలాంటివి 2 బోట్లు ఒకరికి ఉంటాయి, ఇంకొకరికి 2 బోట్లు అలాగే ఉన్నాయి. మాకేంటంటే 4+1 3+1 3 ప్యాసింజర్స్ ఒక డ్రైవర్ ఎక్కుతారు. దానికి 250 ఛార్జ్ చేస్తాం ఒక్కరికి. ఒకళ్ళు వాతావరణం చెప్పండి, అసలు మీరు ఇరిగేషన్ పరంగా ఇక్కడ ఏం చేస్తారు, అదేవిధంగా వాతావరణం అనుకూల వాతావరణం లేదంటే ప్రతికూల వాతావరణం ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ప్రతిరోజు మనం ఉదయం బోట్ స్టార్ట్ చేసేటప్పుడే మనం వెదర్ రిపోర్ట్ తీసుకుంటాము. ముందు రోజు తీసుకుంటాము, ప్లస్ అదే రోజు కూడా తీసుకుంటాము. వెదర్ రిపోర్ట్ ఐఎండీ ద్వారా మనకు తెలుస్తుంది అసలు ఏంటి సీ కండిషన్ ఏంటి అనేది తెలుసుకొని దాని ద్వారా మనం బోటు లోపలికి పంపించచ్చా లేదా అనేది కూడా చూసుకొని, ప్లస్ వేవ్స్ ఏమైనా హెవీగా వస్తున్నాయా లేకపోతే పర్లేదా అనేది చూసుకొని మనం ముందు జాగ్రత్తగా తీసుకొని పంపిస్తాము. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే వాళ్ళని వెంటనే సేవ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు? ఇక్కడ మొత్తం 14 మెంబర్స్ ఉన్నారండి బోటింగ్ స్టాఫ్.
దాంతోపాటు మన మెరైన్ సిబ్బంది కూడా ఉన్నారు రెడీగా. పోర్ట్ అథారిటీ నుంచి కూడా మనకు హెల్ప్ ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి మనం ఇన్ఫామ్ చేసి ఆర్లో పోలీస్ స్టేషన్ కింద వస్తుంది, వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసి మనం తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని ఒడ్డుకు చేరుస్తాం అన్నమాట. ఈ మధ్యన ఏమైనా అలాంటివి జరిగాయా? ఈ మధ్య నేను జాయిన్ అయ్యాకైతే ఏమి ఇన్సిడెంట్ జరగలేదండి. ఇంతకుముందు జరిగాయి అన్నారు, నాకు అవగాహన లేదు. ఇక్కడికి వచ్చేటువంటి చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికైతే విదేశీ పర్యటనలు కూడా ఎక్కువగా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ అనేది ఒక ప్రత్యేకం. అక్కడ ఉన్నటువంటి బోటింగ్ ఇంకా స్పెషల్గా వాళ్ళకి ఆకర్షిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు వాటి తాలూకా ప్రామాణికాలు నిర్దేశించినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఉదయం అలాగే ఈవినింగ్ కూడా ఈ బోటింగ్ అనేది ప్రారంభిస్తాం. కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ఇక్కడ అయితే చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సిబ్బందిని కూడా నియమించామని చెప్పి బోటింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి మేనేజర్ అదేవిధంగా ఏఈ గారు తెలియజేస్తున్న పరిస్థితి. ఇక విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన దగ్గర నుండి దాని భద్రత, పర్యవేక్షణ, నిర్వహణ కూడా అధికారులకైతే ఒక సవాల్గా మారింది. గతంలో వచ్చినటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని పూర్తిగా కోల్పోయిన నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలో తిరిగి కూటమి ప్రభుత్వం అయితే సాధించుకుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇక్కడ బీచ్లో గతంలో ఉన్నటువంటి నిర్వహణ ప్రభుత్వం మారిన తర్వాత కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఆ ప్రమాణాలు అయితే ఏవైతే పోయాయో దానికి సంబంధించి కొంతమంది డెన్మార్క్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆ సంస్థ అయితే ఆ సర్టిఫికేట్ని రద్దు చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలో బీచ్ నిర్వహణ మళ్ళీ పూర్తి స్థాయికి తీసుకొచ్చి యథావిధిగా ఇక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు కావచ్చు, స్విమ్మింగ్కి సంబంధించి ఉన్నటువంటి సదుపాయాలు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పార్కులు, దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ, గార్డెన్ పెంచడం, బాత్రూముల నిర్వహణ దగ్గర నుంచి తాగునీటి శుద్ధి మంచినీరు సరఫరాతో పాటు పార్కింగ్ ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు సక్రమంగా చేయడంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కొనుక్కునే విధంగా అందుబాటు ధరల్లో స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టయితే మళ్ళీ నెల రోజుల వ్యవధిలో ఏదైతే ఫిబ్రవరిలో కోల్పోయినటువంటి ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని మళ్ళీ మార్చి నెల 23వ తారీఖులోగా సాధించుకోవడం అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుంది. మరి దీని నిర్వహణ కూడా ఇప్పుడు అదే స్థాయిలో కొనసాగాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా ఇంకా చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను సమీక్షించి ఏవైనా మార్పులు ఉంటే అధికారులకు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు పర్యాటకం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులని ఆకర్షిస్తూ కూడా ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసింది. బోటింగ్లో వివిధ రకాల బోట్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఆకట్టుకుంటుంది. దాంతోపాటు గార్డెన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులు అంటే స్థానిక పర్యాటకులే కాదు విదేశీ పర్యాటకులకు కూడా ఎక్కువగా ఋషికొండని ఆకర్షించే విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా సౌకర్యాలు కూడా కల్పించి ఏదైతే బ్లూ ఫ్లాగ్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్క విశాఖలో ఋషికొండ బీచ్కే ఈ బ్లూ ఫ్లాగ్ అయితే లభించింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎఫర్ట్ పెట్టి అంటే మరోవైపు పర్యాటక శాఖ ఇక్కడ పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా కొన్ని నిర్వహణలు అయితే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కూడా వివాదాస్పదంగా మారింది. వాటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా మార్పులు చేసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అయితే ఈ ఋషికొండ బీచ్ సాధిస్తుందని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, ఋషికొండ బీచ్ నుంచి.